ఇండియా అంటే మోదీ, మోదీ అంటే ఇండియా. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ ఇండియా అంటే మోదీ, మోదీ అంటే ఇండియా అంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇలాగే ఫిక్స్ అయిపోయింది. ఒక చాయ్ వాలా ఈ రేంజ్ లో వరల్డ్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం అద్భుతమని చెప్పొచ్చు. భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాకి వరుసగా మూడోసారి ప్రధాని కావడంతో మోదీ పరపతి అమాంతం పెరిగింది, ఆకాశాన్ని తాకుతుంది. ప్రస్తుతం ఆయన్ని ప్రపంచ స్థాయి నేతగా చూస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నారని దేశ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ ప్రశంసిస్తున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. ఆయా దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరిస్తున్నాయి. శాంతి దూతగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. యుద్ధాల నివారణకు మధ్యవర్తిగా ఉండాలని కోరుతున్నాయి. ఒక సామాన్యుడు రాజకీయంలో అసామాన్యుడిలా, అసాధ్యుడిలా ఎదగడం వెనక 7 దశాబ్దాల అవిశ్రాంతమైన కృషి ఉంది. మొక్కవోని దీక్ష, పట్టుదల ఉన్నాయి. మొన్న సెప్టెంబర్ 17న 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగుపెట్టిన మోదీ 1950లో గుజరాత్ లోని మొహాన్సాద్ జిల్లా వాద్ నగర్ లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో 3వ సంతానంగా పుట్టి పెరిగారు. రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు. మారుమూల గ్రామంలో మొదలైన మోదీ జీవితం మహాప్రస్థానంలా సాగుతూ దేశ ప్రధాని స్థాయికి చేరడంలో అనేక మలుపులు ఉన్నాయి. 1972లో గుజరాత్ లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలో మోదీకి రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. 1986లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన తొలితరం నాయకుల్లో మోదీ కూడా ఒకరు కావడం చెప్పుకోదగ్గ విషయం. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా బీజేపీ అగ్రనేతలను ఆకట్టుకున్నారు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహంతో పార్టీకి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1990లో ఎల్కే అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 1992లో మురళీ మనోహర్ జోషి ప్రారంభించిన ఏక్తా రథయాత్రకు నేషనల్ ఇన్ఛార్జిగా చేశారు. 1995లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. 2001 అక్టోబర్లో మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి 2012 దాకా వరుసగా 3 సార్లు సీఎంగా ఉన్నారు. గుజరాత్ను దేశానికి రోల్ మోడల్ గా డెవలప్ చేశారు. దీంతో 2013లో బీజేపీ అధిష్టానం మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మోదీ మొదటిసారి దేశానికి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2024లో వరుసగా మూడోసారి గెలిచి ప్రధానిగా 10 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు. ఇండియాని ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపారు. భారత ప్రధానిగా మోదీ పలు విప్లవాత్మక, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా, స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలెన్నో అమలు చేస్తున్నారు. ఆన్లైన్ సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అవినీతిని అరికడుతున్నారు. పొలిటికల్ గా తిరుగులేని శక్తిలా చక్రం తిప్పుతున్నారు. అంతర్జాతీయంగా అమెరికా, చైనా దేశాల అధ్యక్షుల స్థాయిలో పలుకుబడి ప్రదర్శిస్తున్నారు. ఇండియాకి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానిగా మూడోసారి 5 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేస్తే వరుసగా 15 ఏళ్ల ప్రధానిగా ఉన్న ఘనతను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలో కొన్ని రికార్డులను తన పేరిట లిఖించుకుంటారు. 2029లో సైతం, అంటే 4వసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ విక్టరీ కొడితే 5 ఏళ్ల తర్వాత మరోసారి మోదీయే ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తే అప్పుడు ఇందిరాగాంధీతో పాటు నెహ్రూ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేస్తారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నాయకుడిగా మోదీ పేరును భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడం తథ్యం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.